కూలి పని ఇచ్చాడు కాదు బాబా, కూలి పని ఇంకా మాకు ఏ బాధ నా పోను బాబు, మా గొడుపు కూట్లేదండాలా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఒక నినాదం కాదు, అది తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం. అటువంటి ఆత్మగౌరవానికి ఏదైనా భంగం కలిగితే అది విషయం కోసం మాట్లాడాలి, దానికోసం మనం నిలబడాలి. సో అటువంటి ప్రయత్నమే ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో. 3 తరాలుగా మారిన బ్రతుకులు, 32 ప్రాణ త్యాగాలు, అంతేకాకుండా 64 గ్రామాల ఆర్తనాదాలు, అది తెలుగువాడి యొక్క గుండె చప్పుడు. స్టీల్ ప్లాంట్ వస్తే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అని భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితుల పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చెప్పడమే నా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈరోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి చిన్న లైక్ వేసుకోండి. స్టీల్ ప్లాంట్ మీద మీకున్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అలా తెలియజేయడం వల్ల ఎక్కువ మందికి ఈ విషయం కోసం తెలిసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎంపీ గారిని పక్కన పెట్టించాం, జిల్లా కలెక్టర్కి తప్పుడు నివేదిక ఇచ్చి పంపించాం సెంట్రల్కి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ తప్పు చేశారని తీసిస్తారు, కొన్ని ఏజ్ అయిపోయిందైనా, లేకపోతే తనకి ఏదైనా మెడికల్ అన్ఫిట్ ఉందా, లేకపోతే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని తీస్తారా, కానీ పని పాటకి చెయ్యట్లేదని తీస్తారా? ఏం ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక జిల్లాకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఇది. నవరత్నాలు హోదా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన్ని స్టీల్ ప్లాంట్ని కాపాడినట్టు కాదు. 40 సంవత్సరాలు బట్టి ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఏ ఒక్కరు కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరు చేయలేదు. అసలు స్టీల్ ప్లాంట్ కాపాడే ప్రయత్నం చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించడం. ఇక్కడ ఉన్న ప్రైవేట్ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ అన్నిటికీ మీరు గనులు కేటాయిస్తారు. టాటా స్టీల్కి, అదానీ స్టీల్కి, రీసెంట్గా వచ్చిన మెటల్ స్టీల్కి కూడా మీరు గనులు కేటాయించారు. కానీ 45 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్కి, నవరత్నాలు హోదా ఉన్న స్టీల్ ప్లాంట్కి, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి, తెలుగు ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇది కేవలం ఒక తెలుగు ప్రజలకు అన్యాయం చేయడం కాదు, ఇది దేశానికి అన్యాయం చేయడం అనేది ఈరోజు మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది నా ఒక్కడే ఆస్తే కాదు, ఇది మన అందరి యొక్క ఆస్తి. ఇది నీ ఆస్తి, నా ఆస్తి, మన అందరి యొక్క ఆస్తి. ఇటువంటి దాన్ని మనం కాపాడుకోవాల్సిన మన బాధ్యత, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, మరీ ముఖ్యంగా తెలుగువాడి యొక్క బాధ్యత ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సింది. భూములు ఇచ్చిన విశాఖ ఉక్కు నిర్వాసితులకి 40 సంవత్సరాల పైగా అయినా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వక, మెయింటెనెన్స్ పని ఇవ్వక, నష్టపరిహారం ఇవ్వక వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళు ఎలా బతుకుతారు? కొన్ని విషయాలు నేను కళ్ళతో చూశాను. చిన్న పిల్లలతో ఈరోజు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ చిన్న పిల్లలతో వచ్చి కూర్చోవలసిన అవసరం ఏంటి? భూములు ఇచ్చి వాళ్ళు రోడ్ల మీద రావాల్సిన పని ఏంటి? వాళ్ళకి తగిన న్యాయం మీరు ఖచ్చితంగా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మా భూములు తీసుకున్నారు బాబు, మా గుట్లు తీసుకున్నారు బాబు, మా ఆశలు తీసుకున్నారు బాబు, మా అంతస్తులు తీసుకున్నారు బాబు, నాశనం సంక్షేపించారు బాబు. మా భూమి మాది, భూమి మాది. మీ బాబాలు కట్టిన ఆస్తి కాదు, మీ అమ్మలు కట్టిన ఆస్తి కాదు, మా అమ్మ తాతలు కట్టిన ఆస్తి అది. ఎవరి భూమి ఇవ్వని అడగలేదే, ఎవరి ఆస్తి ఇవ్వని మేము అడగలేదే, ఎవరు డబ్బు ఇవ్వని మేము అడగలేదు. మాకు మా ఆస్తి ఇచ్చే నీకే మాకు గొడవలండి, మిగిలిన భూమి మాకు ఇచ్చి అందులోని 100 గజాల జాగాలోని ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు దాంట్లోని భూమి పండించుకొని తింటాం బాబు. తినే ఉక్కు మాకు ఉన్నది బాబు, మా ఒడిగా ఉక్కుంది. ఎవడు గడిచిన అయితే మేము అడగలేదు. నువ్వే కూర్చొని భూమి మాదే, నువ్వు తిన్న బచ్చ మాదే. ఎవడమ్మ వాడికి అమ్మతారు కట్టించుకున్నారా? ఈ డబ్బు ఈ తనుకుని మాకు గడిచింది, మా ఆస్తి ఇచ్చాం, మా భూమి ఇచ్చాం, మా డబ్బు ఇచ్చాం, మా జీవితంతో ఆడుకున్నాడు, మా మనుషులతో ఆడుకున్నాడు, మా కొడుకులు వెళ్ళానా మా ఈ మాటలు చెప్తాడు. ఆ రోజు ఏదైతే ఈరోజు నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని భిక్షాటవి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మొన్న డిసెంబర్ 8వ తారీఖున మెయిన్ గేట్ దగ్గర నిర్వాసితుల కుటుంబ సభ్యులతో మరి నిర్వాసితులందరూ కూడా 1 టైం సెటిల్మెంట్ దిశగా భూమిని పంచాలని చెప్పి మేము కార్యక్రమం చేసాం. అందులో భాగంగా మరి ఈరోజు భిక్షాటమి కార్యక్రమం గాజువాక ప్రాంతంలో చేయాలని చెప్పి పెట్టాం. ఎందుకు ఈ భిక్షాటమి కార్యక్రమం పెట్టామంటే మరి ఆ రోజు మేము భూములు ఉన్నప్పుడు అందరూ కూడా జమీందారులుగా బతికేవారు.
ఈ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చి ఈ రోజు మా అడుగుతున్న పరిస్థితి ఉంది. భిక్షాటమి కార్యక్రమే కాదు, అందరూ భిక్ష పెట్టుకునే బతుకుతున్నాం అందరం. అది రియల్ గా మీరు అందరూ చాలా మంది వస్తే నేను లైవ్ లో చూపిస్తాను కూడా. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా పరిష్కార మార్గం చూడకపోతే ఏ విధంగా మాకు ఎప్పుడు పరిష్కార మార్గం చూస్తారు? మేము చనిపోయినప్పుడు పరిష్కార మార్గం చూస్తారా? మేము అందరూ కుటుంబం అందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వాలు వచ్చి మా శవాల మీద దండలు వేసి ఆ రోజు మీరు పరిష్కారం చేస్తారని మేము ప్రభుత్వాలే మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎలక్షన్లు వచ్చేటప్పుడు నిర్వాసుల డిమాండ్ ని ప్రధానంగా పెట్టి మీరు మా చిన్న ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మా సమస్యను పరిష్కరించకపోతే మేము ఎవరిని అడగాలి? ఎవరు దీన్ని పరిష్కార మార్గం చూస్తారు? ఎన్నాలని కొట్లాడాలి? ఈ రోజు మా పిల్లలు చూస్తే రోడ్డుని పడిపోయాం. చేసిన కూలి పని కూడా కావాలని ఇక్కడ లోకలందరినీ కూడా తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా ఎవరేస్తుంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడకపోతే మేము ఏం చేయాలి? మరి అందుకని మేము చెప్తున్నాం, మీరు ఏమి చేయకపోతే, మీకు చేత కాకపోతే, మీరు ప్రైవేట్ వ్యక్తుల్లో చెత్తులుగా మారిపోతే ఏదైతే మిగిలిన భూమి ఉందో మా నిర్వాసితుల భూమి మీ భూమి అడగట్లేదు. మీ నాయకులు మీరు చేసుకుని మీ భూమి మేము అడగట్లేదు. ఇక్కడ ఎంపీల భూములు కానీ ఎమ్మెల్యే భూమి కానీ మంత్రుల భూమి మేము అడగట్లేదు. మా దగ్గర తీసుకున్న భూమి ఇంకా మిగిలి ఉంది, 19,700 ఎకరాల భూమి మిగిలి ఉంది. దీన్ని ఏ కార్పొరేట్ సమస్యలకు ఇచ్చేస్తారంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అందుకోసమే మేము అడుగుతున్నాం. మీకు చేత కాలేదు కాబట్టి ఇంకా 45 సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఉద్యోగం చూపించలేదు కాబట్టి మా మిగిలిన భూమి మాకు ఇమ్మని మేము అడుగుతున్నాం. మా భూమి మాకు ఇస్తే మేము రైతాంగం చేసుకోను, ఏ వ్యాపారం చేసుకోను, మేము లేదంటే మేము ఏదో అందులో పండించుకోను మా కుటుంబాన్ని జీవనాధారంగా బతుకుతాం. ఈరోజు మా భూమి పోయి మాకు ఉద్యోగం రాక చేసిన కూలి పని తీసేస్తే మేము అట్లా బతకాలి? ఇది అడుక్కుని తిన్నామన్నా సరే పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏ విధంగా బతకాలి? మీకు ఓట్లు వేసినందుకు మనం చేసుకున్న పాపమా ఇది? దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్రాలు స్పందించాలి. మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న మనం ఏ ప్రభుత్వం విమర్శించామని దయచేసి అనుకోవద్దు. ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేము చేస్తున్న ఉద్యమాల దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మన నిర్వాసితుల సమస్య మీద మరి ఎప్పుడు పరిష్కార మార్గం చూస్తారు? మేము మరి మా ధర్నాలు ఉద్యమాలు చేయకపోతే మేము ఏమవ్వాలి? అందుకోసమే ఇమ్మీడియట్ గా మీరు స్పందించాలి. మేమేం సరదా కాదు, మేము కమ్యూనిస్టులం కాదు, ఉగ్రవాదులం కాదు. మాకు ఉద్యమాలు చేయాలని మాకు సరదా కాదు. మా భార్య పిల్లలతో మేము రోడ్డెక్కి మా ఆవేదన తెలియజేసుకోవడానికి వస్తున్నాం. అందుకనే మీరు ఇమ్మీడియట్ గా నిర్వాసిత సమస్య పట్ల మీరు అందరూ కూర్చొని, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు అందరూ కూర్చొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో నిర్వాసితులకు ఎవరికి అన్యాయం జరిగినా లేదంటే ఇక్కడ రాజకీయ నాయకుల మీద దాడి జరిగినా దాన్ని పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించవలసి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంకో మాట చెప్పవలసుకుంటున్నాను. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వస్తే, ప్రైవేట్ కంపెనీలు వస్తే 99 పైసలకి భూమికి లీజుకి ఇస్తున్నారు ప్రభుత్వాలు. ఎందుకు ఇస్తున్నారు? భూమి ఎందుకు ఇస్తున్నారు? రూపాయికి, ఎకరానికి రూపాయి ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ ఒక కంపెనీ వస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు ఇస్తున్నారు. మరి అందుకోసం మేము అడుగుతున్నాం, మేము రూపాయి కాదు ఎకరానికి 100 రూపాయలు మేము ప్రభుత్వానికి చెల్లిస్తాం. మా భూమి మాకు ఇవ్వండి. మేము అక్కడ రైతాంగం చేసుకోవడము లేదంటే మా స్టూడెంట్స్ అందరం కూడా చిన్న చిత్తగా వ్యాపారాలు పెట్టుకొని మేము బతుకుతాం. నువ్వు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే భూమి మా భూమి మాకు ఎందుకు అని చెప్పేసి ప్రభుత్వాలు మేము నిలదీస్తున్నాం. ఖచ్చితంగా మా భూమి మాకు ఇవ్వాలి. లేదనుకుంటే దీని పరిష్కార మార్గం చూడకపోతే భవిష్యత్తులో మాకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలను మేము అడుగుతున్నది ఏంటంటే మీరు ప్రజల హక్కుల్ని పరిష్కరించడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల హక్కులకి గౌరవించడానికే కాదు మీరు ఉన్నది. ప్రజల ఓట్లతో గెలుచుకొని అధికారాన్ని చేతపట్టింది. ఈ రోజు మేము రాజ్యాంగబద్ధంగా 15 రోజుల ముందు నుండి మేము పర్మిషన్ అడిగితే ఈకపోవడం అనేది చట్ట వ్యతిరేకమే కదా. రెండవది మేము ఏం అడుగుతున్నామని అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజు మీరు నిధులు ఇచ్చామని చెప్పేసి కేంద్రం పక్క నుండి చెప్తూనే మరో పక్క నుండి పర్మనెంట్ ఉద్యోగుల్ని తొలగించేస్తున్నారు. రెండోది VRS ఇచ్చి తీసేస్తున్నారు. మాకు నిర్వాసితులకి 8 సంవత్సరాల నుండి రిక్రూట్మెంటే లేదు. మరి మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పటికి 4 జనరేషన్లు అయిపోయి 8,500 మంది ఆర్కాడు కుటుంబాలు నిరుద్యోగులుగా ఉన్నాం. కనుక మేము ఏమడుగుతున్నాం అంటే మా దగ్గర తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఒక్కో ఎకరం చెప్పిన ఒక ఆర్కాడు కుటుంబానికి ఇవ్వమంటాం. ఎందుకోసమే అంటే మేము వ్యాపారం చేసుకోవడానికి కాదు, పెట్టుబడిదారులాగా మేము రకరకాల చేతివృత్తులు చేసుకునే కులాల వాళ్ళం. మేము చేతివృత్తులు కొనసాగించాలంటే మాకు భూమి అవసరం. ఏ వృత్తి చేసుకోవాలని భూమి అవసరం. కనుక మాకు ఒక్క ఎకరం ఇస్తే మా వృత్తిని మేము కొనసాగించుకుంటాం. రెండోది ఏంటంటే మీరు భూమి ఎందుకు పంచాలని మీరు అడగచ్చు. రాష్ట్రపతి పేరు మీద ఉన్నది, మీ భూమి ఎలా పంచగలమని అనొచ్చు. మీ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ వేస్తే రాష్ట్రపతి గారు ఇచ్చేస్తారు. మీ చట్టాలు చేస్తున్నది మీ చేతిలోనే ఉన్నాయి, చట్టసభలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఒక చట్టం చేసి మా కోసం భూ సంస్కరణ చట్టం 1875లో మీరు భూమి పంచింది కేంద్ర ప్రభుత్వం.
భూమి లేని ప్రజలకి స్వచ్ఛందంగా పంచింది భూమి. ఆ చట్టాన్ని అనుసరిస్తూనైనా కానీ మా భూమి మాకు తిరిగి ఇవ్వచ్చు. రెండవ చట్టం ఏంటంటే భూసేకరణ చట్టం 2013. ఆ చట్ట ప్రకారంగానైనా కానీ రైతుల దగ్గర తీసుకున్న భూమిని ఇన్ టైంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే తిరిగి రైతులకు ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారంగా నేను మాకు ఇవ్వచ్చు. మేము అడుగుతున్నది ఎవరి భూమి కాదు, ప్రభుత్వం భూమి కూడా కాదు. మేము ఇచ్చిన భూమి అడుగుతున్నాం, మా వృత్తులు కొనసాగించుకోవడానికి అడుగుతున్నాం. హక్కు కూడా ప్రతి మనిషికి భూమి అవసరం ఉంటుంది. కనుక ఆ ప్రభుత్వాలు గుర్తించి మరి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఓకే, చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తరచుగా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇలా సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్లు, మీ అభిప్రాయం తెలియజేయడం వల్ల ఎక్కువ మందికి ఈ విషయం కోసం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.